పెద్దలు శ్రీ ఇండియా అచ్చెన్నాయుడు గారు, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కలెక్టర్ నమస్కారం. సార్ ఈరోజు మన మెయిన్ డే వచ్చేసి ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ అండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అమితాబ్ అండ్ మన రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ గుప్తా సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం లాస్ట్ 1 ఇయర్లో మనం ఈ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లీట్గా ఈ గాంజాకి సంబంధించి ఈ గాంజాని లేకుండా ఏం చేయాలన్న దానికి సంబంధించి టోటల్గా ఫోకస్ చేయడం జరిగింది. దానికి టోటల్గా మన కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాస్ట్ జూన్ నుంచి ఈ జూన్ వరకు టోటల్గా 1 ఇయర్లోనే మనం ఈ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి టోటల్గా 101 కేసెస్ని రిజిస్టర్ చేసి టోటల్గా 1935 కిలోల గాంజాను సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం టోటల్గా 261 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ డేటాను మనం అంతకు ముందు 2023-24లో కంపేర్ చేసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ మనం రిజిస్టర్ చేసిన కేసెస్ 287% ఎక్కువ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. 380% ఎక్కువ మంది అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఎగ్జాంపుల్ ఎక్కువ చెప్తున్నానంటే ఒక 1 ఇయర్లోనే మనం ఇంత ఎన్ఫోర్స్మెంట్ ఇంతమందిని పట్టుకోగలుగుతున్నామంటే గాంజా అనేది మనకి ఎంతమంది ఎంత ఎక్కువగా వాడుతున్నామని మనం అర్థం చేసుకోవచ్చు. మన శ్రీకాకుళంకి సంబంధించి ఎక్కడెక్కడ మనకి గాంజా పంట పండించట్లేదు కానీ బట్ గాంజా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి వేరే జిల్లాలకు వెళ్ళడం కావచ్చు, లేదా ఇప్పుడున్న పబ్లిక్ ఇప్పుడున్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవడం కావచ్చు. దీనికి సంబంధించి మనకి ఇక్కడ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత టోటల్గా కొన్ని హాట్స్పాట్స్ అనేది ఐడెంటిఫై చేశాము. ఈ సిటీస్ అవుట్స్కట్స్ కావచ్చు, అలాంటి కాలేజెస్ పిల్లలు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి హాట్స్పాట్ని ఐడెంటిఫై చేసి అక్కడ మనం మేజర్ ఫోకస్ చేయడం జరిగింది. దీంతో పాటుగా మనకి టెక్నాలజీని బాగా ఎఫిషియెంట్గా వాడుకోవడం జరిగింది. ప్రతి చోట ఈ డ్రోన్స్ని వాడడం కావచ్చు, కాలేజ్ చుట్టుపక్కల కానివ్వండి, సిటీస్ అవుట్స్కట్స్లో కానివ్వండి, లేదంటే గాంజా కన్సంప్షన్ ఎక్కడైతే ఎక్కువ ఉందో వాటన్నిటికీ సంబంధించి ఈ డ్రోన్స్ కూడా ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటుగా సార్ మనకి ఈ కెనైన్ డాగ్స్ ఏవైతే డాగ్స్ ఉంటాయో దాంతో కూడా మనము డిఫరెంట్ ప్లేసెస్ అన్నింటిలో బడ్డీ షాప్లు కావచ్చు, లేదంటే బస్సెస్ కావచ్చు, లేదంటే షాప్స్ దగ్గర కావచ్చు, అన్నింటినీ చెక్ చేయించి అక్కడ ఏదైనా ఉన్నా కూడా వాటిని కూడా పట్టుకోవడం జరిగింది. సో దీనికి మొత్తానికి సంబంధించి మనకి టోటల్గా ఒక స్పెషల్ టీమ్స్ టాస్క్ ఫోర్స్ 2 టీమ్స్ని ఫామ్ చేయడం కావచ్చు, ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లో మిగతా చోట్ల ఉండి వాటిని క్యాచ్ చేయడం కావచ్చు. అండ్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనకి ఈగల్ కూడా ఒకటి ఫామ్ చేయడం జరిగింది. సో ఈ 197 టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈగల్ టీమ్స్ కూడా వెళ్ళి వాటిని పట్టుకోవడం అనేది జరుగుతుంది. తెలిసే చాలా చోట్ల జరుగుతుంది, తెలియకనే చాలా చోట్ల దాన్ని వాడడం అనేది జరుగుతుంది. ఒక శ్రీకాకుళం లాంటి ఒక చిన్న జిల్లా ఇన్ఫర్మేషన్ రాకుండా అంటే ఎంత జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. మీ చుట్టుపక్కల కావచ్చు, ఈ 1 సంవత్సరం కాలంలోనే నా దగ్గరికి పీజీఆర్ఎస్ పిటిషన్స్ రావడం కావచ్చు, లేదా అతను గాంజా తీసుకొని ఏం చేస్తున్నాడో మాకు తెలియట్లేదు, మమ్మల్ని కొట్టడానికి వస్తున్నాడు, మా ప్రాణాలకే భయంగా ఉంది, అతను ఏదో ఒకటి చేయండి అని అడిగిన కుటుంబాలను చూశాను. ఇంతగా ఎందుకు చెప్తున్నారు? ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే దయచేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. జనరల్గా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తామంటే వాళ్ళు కేసెస్ పెడతారు, అరెస్ట్ చేస్తారు, మా జీవితాలు పాడైపోతాయని ఒక ఆలోచన ఉంటారు. కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలు ఎవరైతే ఈ అలవాటు పడి ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేయాలని మన టార్గెట్ కాదు. వాళ్ళు అందులో నుంచి బయటికి తీసుకొని వచ్చి వాళ్ళ జీవితాలను బాగుపరచాలన్నదే మన ఉద్దేశం. దానికోసం అని చెప్పి మనం డీఅడిక్షన్ సెంటర్స్ అని ఓపెన్ చేస్తున్నారు. మనకి ఇక్కడ రిమ్స్ హాస్పిటల్లో ఒకటి ఉంది, వైజాగ్లో ఒకటి ఉంది. పోయిన సంవత్సరం కాలంలో టోటల్గా 52 మందిని మనం డీఅడిక్షన్ సెంటర్కి తీసుకుని వాళ్ళు గాంజా నుంచి బయటికి తీసుకురాగలిగాం. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదంటే మనం పోలీసుకి కానివ్వండి, లేదా అదర్ డిపార్ట్మెంట్స్ ఎవరికైనా ఇవ్వండి. కాలేజ్ పిల్లలందరూ ఉన్నారు, మనకి చాలా డేస్ తర్వాత సమ్మర్ హాలిడేస్ తర్వాత మళ్ళీ కాలేజెస్ స్టార్ట్ అయినాయి. సో దయచేసి